హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో మనతో పాటు ఉన్నారు సింగర్ నరేష్ గారు. సో సింగర్ అనగానే చాలా మంది కూడా పాటలు పాడతారు అని చెప్పేసి అనుకుంటారు, కానీ నిజంగా తన సింగరే, కాకపోతే రివర్స్లో పాడతారు. ఏ పాట ఇచ్చినా కూడా రివర్స్లో పాడతాడు. సో తన గాత్రంతో చాలా మందిని కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఎక్కువ మంది జనాలు కూడా ఎట్లా అంటే ఇంకా పాడండి, రివర్స్లో పాడండి అని చెప్పేసి కూడా తనని ఎంకరేజ్ చేస్తున్నారంట. సో ఇంకెందుకు ఆలస్యం, మన ముందు ఉన్నారు కాబట్టి సింగర్ నరేష్తో మాట్లాడదాము. అలాగే తను ఏ విధంగా రివర్స్లో పాటలు పాడతాడో అనే విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్తే మేడం. ఎట్లా ఉన్నారు? బాగున్నాం మేడం. బాగున్నారు. సో సాంగ్ మీరు రివర్స్ లో పాడతారని చెప్పేసి నేను విన్నాను. చాలా హార్డ్ వర్క్ కదా, హార్డ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా పాడమే ఒక ఎత్తు అయితే రివర్స్ లో పాడడం ఒక ఎత్తు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు, అంటే ఇట్లా రివర్స్ గా పాడడం మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు? రివర్స్ ఆడడం అంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసిన మేడం. 2వ తరగతి 3వ తరగతి అప్పుడు చదువుకున్నప్పుడు అప్పటి నుంచి అప్పటి నుండి పాటలు అంటే ఇష్టం. మామూలుగా ఇట్లా జానపద గేయాలు గాని, సినిమా పాటలు గాని ఇవన్నీ ఎవరు పాడినా కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేది. 2వ తరగతి అంటే చిన్న పిల్లగాడు అప్పుడు, అప్పటి నుంచి మీకు పాటలు అంటే ఇష్టం. అప్పుడు పాడలేరు కానీ అప్పటి నుంచి మీకు ఇష్టం. సాంగ్స్ అంటే చాలా ఎవరన్నా పాడినా గానీ చాలా ఇంట్రెస్ట్ అనిపించేది. నేను కూడా వాళ్ళ పాడాలి అని బాగా కోరిక ఉండేది మేడం. సింగర్ కావాలి. సాంగ్స్ అంటే నార్మల్ గా పాడతారు, కానీ మీరు రివర్స్ లో పాడడం ఎందుకని? ఇప్పుడు ఇక నేను స్టార్టింగ్ లో పాటలు అంటే ఇష్టం, పాడాలని అనిపించింది మేడం. ఇక అప్పుడు రివర్స్ వాడలే కానీ కొన్ని రోజులు ఇట్లా మామూలుగా పాడిన జానపద గేయాలు పాడిన తర్వాత ఇప్పుడు వాస్తవానికి రివర్స్ అంటే ఏంటంటే అది ఒక మొండితనంలో నుంచి పుట్టుకొచ్చిన ప్రతిభ అనుకోవచ్చు మేడం. అయితే చిన్నప్పుడు నేను అదే 3వ తరగతి 4వ తరగతి చదువుకున్నప్పుడు అందరి పిల్లలే ఆడుకునేది కాదు. ఇక చిన్నప్పుడు పోయి నేను గడ్లే పోరేటాను. ఎవరైనా అంతే కదా, అందరూ మంచిగా అక్కడ రోడ్డు మీద మంచిగా ఉన్న ప్లేస్ దగ్గర ఆడుకుంటే నేను పోయి గడ్లే పోరుదు అటు ఇటు. ఎంత పెద్ద గడ్డి అల్లరి చేసుడు. మళ్ళా వేరే గుణం ఉండే మేడం. నేను పడ్డ సుత మళ్ళీ ఎవరన్నా నచ్చి నన్ను లావాడితే నేను మళ్ళా వాడి నా ఇచ్చ నేనే లేచేటోని. ఎవరన్నా లేపితే ఊకుండేది మళ్ళా వాడేటోని. నేనే లేవాలి, నేనే మళ్ళీ యథాస్థితికి రావాలన్న ఆలోచన ఉండేది మేడం. నా కాళ్ళ మీద నేనే నిల్చోవాలి, ఎవరు వచ్చి నాకు హెల్ప్ చేయొద్దు నేనే అని చెప్పి ఒక కృషి ఉండేది, ఒక పట్టుదల. ఇలాంటి గుణం ఉండేది. పడ్డగానే వాళ్ళన్నా లేపినా గానీ నేను మళ్ళా వాడి నా ఇచ్చ నేనే లేదుంటున్నా అన్నట్టు. సో 2వ తరగతి నుంచి మీరు పాటలు అంటే ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ అంటే ఏ పాటను మీరు వాడారు, అంటే మీ గాత్రం తోటి ఏ పాటను వాడారు? ఫస్ట్ స్కూల్లో 3వ తరగతి అప్పుడు ఒకటి గాలిపటం సాంగ్ వాడిన మేడం. ఒకసారి ఫస్ట్ వాడిన మొదటి పాట ఒకసారి మా వ్యూవర్స్ కోసం పాడి వినిపించారా? ఓకే మేడం. ఓ గాలిపటమా ఏ దిక్కున పోయేదవో, తువ్వే తెలియని పటమా ఏ రేవున చేరేదవో. ఓ గాలిపటమా ఏ దిక్కున పోయేదవో, తువ్వే తెలియని పటమా ఏ రేవున చేరేదవో. సాగించే జీవన సూత్రం ఆగేదాకా నీ ప్రయాణం, సాగించే జీవన సూత్రం ఆగేదాకా నీ ప్రయాణం. కోరికలేని కోమలపై ఆకాశంలో ఎగిరెదవా, కోరికలేని కోమలపై ఆకాశంలో ఎగిరెదవా. ఓ గాలిపటమా ఏ దిక్కున పోయేదవో, తువ్వే తెలియని పటమా ఏ రేవున చేరేదవో. ఇది ఏమో అంటే సినిమాల పాటనా లేకపోతే? సినిమా పాట కాదు మేడం, ఇది జానపద గేయం. సూపర్, మస్తు ఆడారు నిజంగా చెప్తున్నా, చాలా బాగా పాడారు. గొంతు కూడా మంచిగా ఉంది కదా. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా కంటిన్యూగా అంటే స్టార్ట్ చేసిరు కాబట్టి నేర్చుకున్నారా మీరు ఎక్కడైనా? అంటే నేర్చుకోవాలి మేము అటు ఇటు వాళ్ళ దగ్గరికి నేర్చుకోవాలని ఏం పోలేదు. కాకపోతే పాడేటోళ్ళను వినే బాగా ఇన్స్పిరేషన్ అయ్యేది. ఖచ్చితంగా పాడాలి అనే ఒక తపన, పాడాలి అన్నట్టు బాగా కోరిక ఉండేది మేడం. ఇక అయితే ఇక చిన్నప్పుడు ఇక కదా ఇప్పుడు అన్న చెప్పినా కదా మేడం గడ్లే పోరేటని. అయితే మా అమ్మ నాన్న తీసుకొచ్చి వీడేందుకు ఇట్లా గడ్లే పోరుతుండు, అందరు లెక్క ఆడుకుంటలేడు అని బాగా బాధపడి దేవునికి మొక్కి, నరసింహస్వామికి మొక్కి నాకు ఒక బేడేయించారు మేడం. ఇట్లా గడ్లు ఎందుకు పోరుతుండు మరి అందరు లెక్క
లెక్క ఆడుకుంటలేడు అని అంటే ఇక నా ఆలోచన వాళ్ళకి తెలియదు ఇంట్లో ఏముందో వాళ్ళకి అర్థమైంది. తెలియదు. నేను ఏంటంటే ఒక స్పెషల్ గా నేను అందరి లెక్క అసలే చేయొద్దు, నేను ఒక వెరైటీగా చేయాలి, అందరు చేసేది అసలే చేయొద్దు అనే మొండి గుణం అన్నట్టు అప్పుడు చిన్నప్పటి నుంచే పుట్టుకతనం వచ్చిందని అంటే పుట్టుకతనం అప్పుడు ఇక బాగా మొండి గుణం అన్నట్టు మేడం. ఇప్పుడు బాగా సున్నితమైన మనస్తత్వం, ఏదైనా చూసి నేర్చుకోవాలి అంటే ప్రాక్టీస్ అంటే ఏం చేయలేరు. అప్పుడు ఇక బాగా మొండి గుణం అయితే ఇక అట్లా దేవునికి నరసింహస్వామికి మొక్కి నాకు బేడేసిన తర్వాత ఇక అమ్మ నాన్నల వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకున్నప్పుడు చిన్నప్పుడు, అరే గడ్లే బొరుతుండు అని నా గురించి బాధపడుతురు కదా, సరే గడ్లే బొర్రాద్దు ఇక వాళ్ళు నా గురించి బాధపడుతురు కాబట్టి ఇక మనం గడ్ల బొర్రుడు కాదు కానీ వేరే ఇంకేదన్నా ట్రై చేద్దాము, అందరిది చేసేది కాకుండా వేరేది చేద్దామని చెప్పి ఇటు ఇక రివర్స్ వైపు ఇట్లా అందరిలాగా మాట్లాడదు, కొత్తగా చేయాలి ఏదన్నా. ఇక గడ్ల బోరుడు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా బాధపడుతురు, ఇక ఇట్లా రివర్స్ ఇక అందరు మాట్లాడినట్టు కాకుండా రివర్స్ మాట్లాడతా నేను అని ఇక గప్పంచెల్లి ఇక భగవంతుడే నాకు కటాక్షించింది మేడం ఆ ప్రతిభ. ఈ రివర్స్ లో మాటలు మాట్లాడిన ఫస్ట్ ఏమని మాట్లాడారు? ఇప్పుడు నేను అన్నవాడు ఎప్పుడు ఒకసారి ఏమని మాట్లాడారు? మీ పేరేంటి, ఊరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నరేష్ మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాల్ గ్రామం నుండి వచ్చాను మేడం. సో దీనికి నాకు రివర్స్ చెప్పండి. ఓకే మేడం. రూపేణ శురేణ నూనె నాజార లసిరి సిడ్డుని నుచ్చావా ధీమా దుబస్తాము లడమ్మ ధీమా లుతంటబా మూమగ్ర దక్కాచీను నుచ్చావా. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అర్థమవుతుంది. ఎవరన్నా మీరు మాట్లాడతారా మీ విలేజ్ లో ఇలా రివర్స్ లో మాట్లాడతారా? ఎవరు లేరు మేడం, మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఇక నేనే అప్పటి నుంచి ఇక ఇట్లా అందరి లెక్క కాకుండా వేరేగా మాట్లాడాలని ఎవరన్నా తోపంటి పోయినా కూడా దియే ఊను మూయే ఉన్నత్తుసే ఊను టీతో నా టూపే వాటాంకు అట్లా అనేటోంది అన్నట్టు. వాళ్ళతోనే అంటే అరే వీనికేమైంది ఇన్ని రోజులు గడ్డి బొర్రిండు దేవునికి మొక్కిన తర్వాత మళ్ళా ఇట్లా వేరే తీరుగా మాట్లాడుతుండే ఏమైంది వీనికని వాళ్ళు అనుకునేటోళ్ళు, వాళ్ళకి అర్థం కాకపోయేది. మీరే రివర్స్ లో నేర్చుకున్నారు? నా అంతలు నేనే నేర్చుకున్నా మేడం. అయితే ఇక ఇదే అందరి లెక్క చేయొద్దు, ఇంకా ఏం చేయాలి, గడ్ల బోరితే అమ్మ నాన్న ఇట్లా బాధపడుతురు అని చెప్పి వేరే ఏమన్నా కొత్తగా చేయాలి, వాళ్ళని బాధ పెట్టకుండా చేసే పని చేయాలని చెప్పి ఇట్లా రివర్స్ వైపు నేను ఇట్లా ఆలోచన వచ్చి అప్పటి నుంచి కొద్దిగా మాటలు మాట్లాడిన తర్వాత పాటలు పాడడం ఇట్లా అప్పటి నుంచి అలవాటైంది. ఇప్పటి వరకు ఇప్పుడు 2వ తరగతి నుంచి స్టార్ట్ చేసా అన్నారు కాబట్టి మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10వ తరగతి వరకు చదువుకున్నా మేడం. అది కంప్లీట్ ఇంటర్ డిస్కంటిన్యూ ఎందుకు చేయలేరు మరి? అయితే అప్పుడు నాన్నకు పాము గరిచింది, ఇక్కడ కాలుకు పాదానికి పాము గరిచి, నేను 10వ తరగతిలో 10th లో ఉన్నప్పుడే పాము గరిచింది. పాము గరిస్తే ఇక అప్పుడే స్టడీ బంద్ చేయమన్నారు. నన్ను ఇక ఒక్కనే అన్నారు, ఇద్దరు అక్కలు ఇక నేను ఒక్కనే. అప్పుడు నాన్న ఇక మంచానికే పరిమితం అయింది, ఇక బాగా గాయమైంది. ఇప్పుడు ఓకే కొద్దిగా అటు ఇటు పోతాడు, పొలం కాడికి పోతాడు వస్తాడు, కానీ అప్పుడు ఇక పాదం మీద బాగా పుండైంది. ఒక 2-3 సంవత్సరాల దాకా మంచానికే పరిమితం అయింది మేడం. ఇక అప్పుడు అప్పుడే మొత్తం బరువు బాధ్యతలన్నీ మీద పడ్డాయి. ఇక బడికి కూడా వద్దు అని అంటే వెళ్తా అని చెప్పేసి ఇక 10th కంప్లీటింగ్ చేసిన తర్వాత ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఇక అటు పోయేసరికి ఇక్కడ పనులు ఇక వెళ్ళలేవు మేడం. ఇటు పొలం పనులు గాని ఇక నాన్న ఇక పోలేడు కాబట్టి ఇక అప్పుడప్పుడు పోవడము, ఇక అప్పుడప్పుడు అయినా సూత ఇక్కడ వీలు కాలే పని, ఇక మొత్తానికి బంద్ చేసిన. అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఇవే పాటలు కంటిన్యూ ఇక నా కంటిన్యూ ఇట్లా మాట్లాడడం గానీ పాడడం గానీ ఇది ఇక కంటిన్యూ రన్ అవుతూనే ఉన్నది మేడం. ఇప్పుడు మాటలు అంటే రివర్స్ లో మాట్లాడారు. ఓకే, అంటే నేను మాట్లాడింది ఖచ్చితంగా మీ మైండ్ లో ఒకటి వెలుగుతుంది, ఈ రకంగా వాడు మాట్లాడింది కాబట్టి నేను ఇలా మాట్లాడాలని చెప్పేసి. కానీ పాటలు కూడా చాలా హార్డ్ ఉంటుంది పాడాలంటే. సో ఏ పాటతో మీరు స్టార్ట్ చేసారు, అంటే ఎట్లా స్టార్ట్ చేసారు? ఫస్ట్ అంటే నేను అప్పుడు ఇది రాజా సినిమా, కొత్త సినిమా వెంకటేశ్వరి పల్లవించు తొలి రాగమే పాట అప్పుడు బాగా ఫేమస్, అందరికి బాగా ఇష్టపడేది ఆ పాటను. అప్పుడు ఆ పాట పాడినా మేడం. ఒక్కసారి మా కోసం వినిపించారా? సో మన కోసం ఇప్పుడు రివర్స్ లో పాడుతుండు రాజా సినిమాలో పాట, ఎందుకంటే చాలా హార్డ్ ఉంటుంది. మాట్లాడడం ఒక ఎత్తు అయితే పాడడం ఒక ఎత్తు. ఒకసారి మనం వారి పాటలు వాడి గాత్రంని అలాగే వారి రివర్స్ పాటను కూడా మనం ఒకసారి ఇద్దాం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట ఇది బాలులు ఆడే సయ్యా
ఆట ఒక చల్లని తోడు చేయూత నా పాటల తీగ తొలిపూత నాలుగు దిక్కుల నా చిరుపాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా ప్రయాణం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం. ఓకే, ఇప్పుడు రివర్స్ లో వాడండి. ఓకే మేడం. చుంవిలాపమెగరాలితో ఎందార్యోసు చుంసి వరపమెనగాయ ప్రియందా ద్రోంచ గత కోరిసడు పటాపాయి దీలులు బడేయటయ్యాస కవనిల్ల చెడు తొటాయూచే లాటాపనగాతి తపులితో గూలున లక్కుదిటాపరుచి నానేకులు ఆయమసా లుక్కరె కుప్పు విలక్కచుకు మసినూగెసనమ్య ప్రణా చుంవిలాపమెగరాలితో ఎందార్యోసు చుంసి వరపమెనగాయ ప్రియందా ద్రోంచ. సూపర్ అండి, నిజంగా మస్తు కష్టం కదా. అవును మేడం, బాగా అంటే ప్రాక్టీస్ చేస్తారా మీరు ఇట్లా? ప్రాక్టీస్ ఏం లేదు మేడం, ఇక అట్నే నాకు అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇక చిన్నప్పటి నుంచి మాట్లాడిన తర్వాత పాటలు ఏ పాట గానీ ఏ మాటలు గానీ అట్నే టకటక వెంటనే మాటలు మాట్లాడుకున్న తర్వాత పాటలు కూడా ఈ విధంగా పాడాలి అని చెప్పేసి కొంచెం మీరు ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు. కానీ హార్డ్ ఉంటది ఎంతైనా, బాగా హార్డ్ ఉంటది. ఇప్పుడు ఈ పాటలు పాడినప్పుడు అంటే మీ విలేజ్ లో అర్థం అవుతుందా? అంటే కాదు మేడం, ఏమన్నా అంటారు, ఏమన్నా అన్నారా, విమర్శించిరా? ఏం విమర్శించలే గాని ఇట్లా బాగా వాడుతున్నావు, మస్తు వాడుతున్నావు, అట్లా వాడు బాగా కష్టము, ఇట్లా మంచిగా వాడుతున్నావు, ఇంకా పాడు, ఇంకా వేదికల మీదకి పోయి పాడు, అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని కలు పాడు అని ఎంకరేజ్ చేశారు. మా విలేజ్ లో అయితే నన్ను ప్రోత్సహించే స్నేహితులు మా ఇంట్లో గాని ఫుల్ సపోర్ట్ మేడం. సపోర్ట్ ఉంటుంది. ఇంట్లో ఏమంటారు, అది అర్థం కావట్లేదు, మీరు ఎందుకు ఇలా పాడతారు అని చెప్పేసి మీ వైఫ్ గాని పిల్లలు గాని మీ పేరెంట్స్ గాని అంటారు ఏమైనా? అంటే ఏమో అనలేదు కదా, ఇక అప్పుడు స్టార్టింగ్ మాట్లాడినప్పుడు అన్నారు అట్లేం మాట్లాడు, అది ఎందుకు అట్లా మాట్లాడు అని. అంటే ఇట్నే మాట్లాడితే నేను అందరు చేసే పని చేయ, అందరూ మాట్లాడేది గుర్తింపు నాకు ఉండాలి, ఒక స్పెషల్ అనేది నాకు ఉండాలి అని నేను వాళ్ళకి చెప్పేటాను మేడం. ఒక గుర్తింపు కోసం కష్టపడుతున్నారు, ఒక గుర్తింపు రావాలి, ఒక పేరు రావాలి. చెప్తే వాళ్ళు సరే తీయని వాళ్ళు కామ్గా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసారు. అంటే స్టేజ్ షోస్ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు మీరు ఇంత హార్డ్ వర్క్ చేసారు, ఒక సాంగ్ పాడడం నార్మల్ గా పాడడం ఒక ఎత్తు, ఇలా రివర్స్ పాడడం ఒక ఎత్తు, సో చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా స్టేజ్ షోస్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చాను, చాలా చేసిన స్టేజ్ షోస్. ఇది స్కూల్లో వాడిన 3వ తరగతి 4వ తరగతి నుంచి, అప్పటి నుంచి ఇక పాటలు పాడి రివర్స్ వాడడం, స్కూల్లో 10th వరకు వాడడం, కాలేజీకి అయినప్పుడు కూడా అక్కడ కూడా పాడిన తర్వాత మళ్ళీ ఇట్లా ఒకసారి జీ తెలుగులో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అని ఒక షో, ఇది వరంగల్ సెలక్షన్స్ అని కింద స్క్రోలింగ్ ఇస్తే అది చదివి అక్కడికి వరంగల్ కి వెళ్ళిన సెలక్షన్ కి వెళ్ళి అక్కడ పాడితే అక్కడ సెలెక్ట్ చేసిర్రు. సెలెక్ట్ పడ్డానండి ప్రేమలో, మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా పడ్డానండి ప్రేమలో, మరి ఆ పాట వరంగల్లో పాడిన మేడం. మా కోసం కూడా వినిపించండి. ఓకే మేడం. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చేయి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకము కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలయ్యింది, పడ్డానండి ప్రేమలో మరి దూరంగా ఉంది లేది. ఓకే, ఈ పాట వాడిన మేడం. పాడిన తర్వాత మళ్ళీ ఇది నార్మల్ గా వాడిరా లేకపోతే రివర్స్ లో వాడిరా? ఇది నార్మల్ గా వాడి రివర్స్ లో కూడా వాడిరు. ఒకసారి పాడిపించండి. నూన చేమి ప్రేగమ వీడివ వేణూనిన, ఈచె పెలిక హాలిచ వీడిక వేణూనిన, కూన దించింపినియ మూక మనది మృదీకు, నీయ చిసలీక చీపి దిమ్లైదామో, డిమ్నా డపాలోమ ప్రేరిమ తిరిండి గమ్రాడు దింబుదిలే, డిమ్నా డిపాలోమ ప్రేరిమ తిరిండి గమ్రాడు దింబుదిలే.
సూపర్ అండి, నిజంగా మస్తు కష్టము. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థమయ్యట్లేదు. నార్మల్ సాంగ్స్ కొంచెం అర్థమైతే కానీ రివర్స్ లో వాడితే కొంచెం చాలా హార్డ్, అర్థం అవడం కూడా కొంచెం రిస్కే కదా. రిస్క్ మేడం, బాగా హార్డ్. అవి పదాలు పాడుతున్నంతసేపు అందులో మనకు అన్ని పదాలు ఒక్క అక్షరం మిస్టేక్ అయినా మనకే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏంటంటే అదే స్పీడ్ లో అదే తాళంతోని అదే స్పీడ్ లో ఒక స్క్రోలింగ్ లాగా చూస్తూ పాడగలిగాను మేడం. దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మూవీస్ లో ఏమన్నా వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయా? మూవీస్ లో అవకాశాలు అంటే కాల్ చేసిర్రు మేడం, కాల్ చేసి రమ్మని చేసిర్రు కానీ కొద్దిగా ఇంటికాడి పరిస్థితుల వల్ల నేను అటువైపు పోలేకపోయినా. ఇక కొన్ని స్టేజ్ షోస్ ఇచ్చారు. రెస్పాన్స్ ఎలా ఉంది అంటే వాళ్ళకి అర్థం అవుతుందా? అడిగారా మీరు? ఎందుకంటే చాలా మంది ఉంటారు, నార్మల్ గా పాడితే అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు రివర్స్ లో పాడితే కొంతమందికి అర్థం కాదు. ఏం సాంగ్ అని ఫస్ట్ టైం ముందు చెప్తారు, ఈ సాంగ్ పడుతున్నాను కదా. ఏమన్నా ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఇక చాలా ఎంకరేజ్ చేసిర్రు మేడం వాళ్ళు. ఎట్లా పాడగలుగుతున్నావు, అసలు ఎట్లా సాధన చేసినావు, ఎట్లా పాడాలని ఎందుకు అనిపించింది నీకు అని అంటే, ఇట్లా నాకు ఇక చిన్నప్పటి నుంచి ఇట్లా ఇక అది మొండితనంలో నుంచి ఉట్టుకొచ్చిన ప్రతిభ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇక నాకు అట్నే అలవాటు అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు అందరిలెక్క కాకుండా ఒక స్పెషల్ గా 10 మందిలో వేరే ఒక గుర్తింపు ఉండాలని చెప్పి నేను దాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక అట్లనే నాకు అలవాటు అయిపోయింది. ఇట్లా పాడగలుగుతున్నా అని వాళ్ళతో చెప్పిన తర్వాత, చాలా కష్టం పాడుడు, చాలా బాగా పాడుతున్నావు పాటలు, అసలు మాట్లాడడమే ఒక 2-3 అక్షరాలు ఉన్న పదమే మాకు అననీకి రాదు, అటువంటిది నువ్వు పాటలు పాడుతున్నావు అంటే నిజంగా వాట్సాప్ అటువంటి ఆలోచన ఎవరికి రాదు, నిజంగా బాగా హార్డ్ అది అని చెప్పారు మేడం. సో నరేష్ గారు, ఇప్పుడు మీ విలేజ్ లో మీరు సింగర్ గా అలాగే రివర్స్ పాటలు కూడా పాడుతున్నారు కాబట్టి, అంటే మీరే ఒక్కరే ఉన్నారా, మీ విలేజ్ లో ఇంకెవరైనా ఉన్నారా ఇలా పాడేవాళ్ళు? లేరు మేడం, మీరు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు మీరు పాడుతుంటారు, మాట్లాడుతుంటారు కాబట్టి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, అన్నా కొంచెం జర నేర్పియని? అట్లేం లేదు మేడం. ఇక వాళ్ళు అయితే కొన్ని ట్రై చేసిర్రు కొన్ని పదాలు బాగా హార్డ్ ఉన్నది అన్నట్టు. ఇక అది కొద్దిగా హార్డే ఉన్నది, బాగా హార్డ్ వర్క్. ఇక అది నువ్వు పాటలు ఎట్లా పాడుతున్నావు కానీ సరే పాడు, అట్నే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇట్లా చేయి, బాగా పాడు అని ఎంకరేజ్ చేసేది వాళ్ళు. ఎంకరేజ్ చేసే వాళ్ళు తప్ప కొంచెం హార్డ్ ఉందని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లేదు. ముందుకు వస్తే నేర్పిస్తారా? నేర్పించడానికి రెడీగా ఉన్నారు, నాకు కూడా రావాలి, ఇలా నేర్చుకోవాలి చెప్పేసి అయితే నేర్చుకుంటానే నేర్పించడానికి అయితే సిద్ధమే మేడం. నిజంగా ఇది ఒక భగవంతుని కటాక్షమే అనుకోవాలి మేడం. ఎందుకనంటే రివర్స్ లో పాడేటటువంటి మెమోరీని భగవంతుడు నాకు ఇచ్చిండు, అదొక వరం. ఎందుకనంటే పాటలు వాడేటప్పుడు మొత్తం ప్రతి పదాలను ఒక స్క్రోలింగ్ లాగా చూసుకుంటూ పాడగలగాలి మేడం. నిజంగా అదొక భగవంతుని కటాక్షం అని భావిస్తా మేడం. కానీ ఇప్పుడు అంటే నార్మల్ గా నేర్చుకుంటేనే మనకు ఒక సంగీతం అనేది మనం పాడగలగోకుండా ఇలా పాడడం నిజంగా ఒక గొప్ప కళ. దాన్ని మీరు ఇంకా రివర్స్ లో మాట్లాడడం, ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడడం నుంచి తర్వాత పాటలు. సో మొత్తం ఎన్ని పాటలు పాడారు ఇట్లా? పాటలు అంటే దాదాపు అన్ని పాటలు పాడొచ్చు మేడం. జానపదాలే, ఫోక్ సాంగ్స్ కూడా. అంటే నాకు గుర్తుకొచ్చింది, ఫోక్ సాంగ్స్ కూడా చాలా హార్డ్ ఉంటాయి సాంగ్స్ కదా. సో ఒక్కసారి అందులో ఫోక్ సాంగ్స్ లో మీరు ఏదన్నా మా కోసం పాడండి. ఓకే మేడం. మామిడి కోనాల మీద మబ్బులేమో నిలిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేమో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ, మనసులు ఎవ్వారి మీదనే, యాపా కొమ్మాల మీద పొద్దులేమో గూకినాయి, యాపా కొమ్మాల మీద పొద్దులేమో గూకినాయి, యాపతి ఎవ్వారి కోసమే ఓ భూజవ్వ, యాపతి ఎవ్వారి కోసమే, గల్లా గల్లాల లుంగి నడుముకు జుట్టి, తెల్ల తెల్లాటి అంగీకి అత్తరు గొట్టి, బంగారు ముద్దు టుంగురాలే వెట్టి, బాలమీసాలే దువ్వుకుంటూ నా కోసమే దారి వట్టి, యాపతి సోపాతి కోసమే ఓ వాగాన, యాపతి సోపాతి కోసమే ఓ నాగవతి, పశు యాపాతి కోసమే. ఈ పాట మేడం రివర్స్ లో వాడి. విమాల నాకు దామి మూల భూమయి నసిలి నిలుసును మరి వాయనేదమి, ఓ వాజాబులుసును మరి వాయనేదమి, పాయాలమ్మాకు దామి మూలెదు పోయిన పిగులుసును మరి వాయనేదమి, ఓ వాజాబుతి పయరి వాయమేసకో, లాగాలల్లాగ కీళ్ళు కుముడు నటీసు, లాతే టిల్లాతే కీగి మారుతటీకో, రూగామ దూములేర గుంటూటి వేలా బలే సామి టుంకు
ఊదు నా మేసకో రీదటివ తీపయ తీపాసమేసకో ఓ వాగాన తీపయ తీపాసమేసకో. ఓ సూపర్. అంటే ఇప్పుడు మీరు రివర్స్ లో వాడారు కదా, అంటే మీరు సెలెక్ట్ చేసుకుని వీటినే ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే ఏ పాట ఇచ్చినా కూడా ఏ వాడగలుగుతారా? ప్రాక్టీస్ అని ఏం లేదు మేడం, ఏ పాట ఇచ్చినా పాడగలం. నేను ఇస్తే ఏదైనా వాడగలుగుతా? పాడగలుగుతాం. ఏమిద్దాం? ఇప్పుడు బాగా ఫేమస్ పాట చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న కోసేదానా, ఈ పాట వాడరు ఒకసారి? చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదవా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు కాయవే, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించేవాడివా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న గోసేదవా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చేద కాఫీ జొన్నలు కాయవే. రివర్స్ లో నీచి నీచివే నిదాలపివో నజోప వేసేదకో, రూకాలు 10 నురి గొదిచ్చేవ కీఫాలు నజొకవేయక, లూయటే పవాడివా ఓ గలపి లూపో గెర్తి వాడివా, లూపే గుర్పేకి తట్టై పచమ్మంద మించండి వాపవాడివా, డూ జోనెసలికాలపివో లుయ్యావు నే చపలు, నీచి నీచివే నిదాలపివో నజోప వేసేదకో, లూకాలు 10 నురి గొదిచ్చేవ కీఫాలు నజవేయక. ఏంటండి, అంటే ఏ పాట ఇచ్చినా కూడా వాడుతారు? అంటే ప్రాక్టీస్ అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఏ పాట ఇచ్చినా కూడా మీకు బ్రెయిన్ లో ఈ పాట ఈ విధంగా ఉంటది, వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను జానపద ఇచ్చిన కదా, ఇప్పుడు మూవీ పాట ఇస్తాను. రోజావే చిన్ని రోజావే, ఈ పాట పాడండి. ఓకే మేడం. వేజారో నీచి వేజారో లేగారా వేణు లేగారా, వేణుట పైట 10 దోయేట పై నేని రాచేని, వేజారో నీచి వేజారో లేగారా వేణు లీగామో. నార్మల్ గా వాడేమో ఒక ఎత్తు అయితే నాకైతే అర్థం కావట్లేదు, కానీ నిజమే కష్టంతో బాగా కష్టం కష్టం అనిపిస్తలేదు, ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి కష్టం అనిపిస్తలేదు కదా. సో అంటే లైఫ్ లో ఇప్పుడు మీరు రివర్స్ లో పాటలు పాడుతున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్టేజీ ప్రోగ్రామ్స్ చేసి ఇది నాకు ఏంటంటే జనాలని చైతన్యపరచాలి, జనాలని నవ్వించాలి, ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఈ రివర్స్ ప్రతిభతోని భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వరంతోని జనాలను ఆనందంగా ఉంచుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఒక స్పెషల్ గుర్తింపు పొందాలని నాకు కోరిక మేడం. ఇదే రివర్స్ లో ఒక మంచి స్థాయిలో ఒక గొప్పగా ఉండాలని నాకు కోరిక. ఎక్కడికి వెళ్ళి వాళ్ళని ఆనందం జనాలను ఆనందపరచుకుంటూ ఒక గొప్ప స్థాయికి పోవాలని అంతే. సో ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు, ఏంటి సలహా ఇస్తారు? ఇప్పుడు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఏం సలహా అంటే ఇక అది నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళకి ఏందనంటే ఒక పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి ఒక సాధన చేయాలి మేడం, బాగా సాధన చేయాలి. సాధన చేసి ఫస్ట్ కొన్ని మాటలు పదాలు స్టార్టింగ్ పదాలను తీసుకొని పదాలను అనుకుంటూ కొన్ని మాటలను అనుకుంటూ కొంచెం కొంచెం అలవాటు అయిన తర్వాత పాటలు కొంచెం కొంచెం వాళ్ళకి. ఎందుకనంటే బాగా మెమొరీ బాగా ఉండాలి మేడం. వాస్తవానికి మనం పాట పాడేటప్పుడు కూడా అదే స్పీడ్ లో ఒక స్క్రోలింగ్ లాగా చూసుకుంటూ పాడగలగాలి మేడం. సాధన చేయాలి, సాధన చేస్తే ఖచ్చితంగా సాధ్యమైతుంది. సాధించలేండి అంటూ ఏది ఉండదు అన్నట్టు, సాధనతో సాధించలేంది ఏది ఉండదు. అంటే మీ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నారా పాటలు పాడడం అనేది? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇట్లా పాటలు పాడేటోళ్ళు? అంటే ఇంట్లో మామూలుగా అందరము పాడేవాళ్ళమే. వాస్తవానికి అమ్మ పాటలు పాడుతుంది, నాన్న యక్షగానాలు వేసేది, అప్పుడు భాగవతాలు వేషాలు వేసి పాడేది. పెద్దక్క మంజుల అయితే గదే ఇంట్లో పాడేవాళ్ళమే మేడం అందరం. నాన్న యక్షగానాలు వేసేది, అక్క ఇద్దరు. నాన్న అప్పట్లో నాటకాలు అవన్నీ చేసేవాళ్ళు కాబట్టి మీరు అది చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు. అవును మేడం. చిన్నప్పుడు అప్పుడు నాన్న ఇట్లా యక్షగానాలు వేసి ఆడుతా ఉంటే ఆ యక్షగానాలు అంటే కూడా బాగా ఇష్టం మేడం. అప్పుడు చిన్నప్పుడు అందరికి అప్పుడు టీవీలు లేవు కదా, టీవీలు లేవు కాబట్టి ఎక్కువ అక్కడికి వెళ్ళి మంచిగా నైట్ టైం వేసేవాళ్ళు, రాత్రి టైంలో వేసేవాళ్ళు మేడం. బాగా అడక్ట్ అయినా నేను యక్షగానాలకు. నాన్న ఇట్లా ఇక ఫస్ట్ నుంచి నాన్న అంటే ప్రేమ ఎక్కువ. నాన్న ఇక అక్కడ వేదిక మీద వేషం వేసి వస్తా ఉంటే పాటలు పాడుతా ఉంటే చాలా అద్భుతంగా అనిపించేది మేడం. ఈ పాటల వైపు అడక్ట్ అయినా రివర్స్ వైపు ఇక దీనికన్నా ముందు అప్పుడు కొద్దిగా ఊహ తెలిసినప్పుడు యక్షగానాలు వేసారు నాన్న ఇట్లా. ఇక అప్పుడు ఎందుకో అంత చిన్న వయసులో కూడా బాగా అడక్ట్ అయినా యక్షగానాలు. ఇట్లా అల్లి అర్జున లో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి మేడం, మస్త్ అనిపిస్తుంది. ఇక
ఇక అప్పుడు చిన్నప్పుడు కొద్దిగా అప్పుడు ఆడిరు. ఇప్పుడు అప్పుడప్పుడు భజనాలు ఇట్లా అట్లా చేస్తా ఉంటే కొంచెం కొంచెం అట్లా అర్థమైతా ఉంటది. అప్పుడు చిన్నప్పుడు చూసింది కాబట్టి. అల్లర్జున ఇది భాగవతం చాలా అద్భుతంగా ఉంటది మేడం. ఇది ఏది కృష్ణుడు అర్జునుడు అది తీర్థయాత్రలకు పోతారు మేడం. తీర్థయాత్రలకు పోయే సమయంలో అక్కడ అడవిలో అక్కడ ఆగుతారు. ఆగిన తర్వాత అర్జునుడు కృష్ణుడు నాకు నిద్ర వస్తుంది, నీ తొడ మీద పడుకుంటా అని పడుకుంటాడు కృష్ణుడు. పడుకున్న తర్వాత అర్జునుడు ఈ వనము ఈ చెట్లు గిట్లా చూడడానికి పోయినప్పుడు అక్కడ అల్లిరాణి కనబడుతుంది. ఇక అప్పుడు అల్లిరాణి కనబడ్డప్పుడే అడక్ట్ అవుతాడు అర్జునుడు. ఈమెను ఎట్లనైనా వేసి మనవాడాలి, ఈమెను పెళ్లి చేసుకోవాలి నేను అని అడక్ట్ అయిన తర్వాత ఇక ఆమెను అల్లిరాణి బాగా ప్రేమిస్తాడు మేడం. ప్రేమించిన తర్వాత ఇక మళ్ళా ఇక వనమంతా ఇక అడగంతా తిరిగి ఇక్కడికి కృష్ణుని తాడికి వచ్చిన తర్వాత కృష్ణుడు అన్ని గమనిస్తూనే ఉంటాడు మేడం. ఈ అర్జునుడు ఎటు పోతుండు ఏం చేస్తుండు మొత్తం గమనిస్తూనే ఉంటాడు. అయితే అర్జునుడు వచ్చిన తర్వాత అడుగుతాడు అర్జునుడిని, ఎటు పోయినావు ఇందాక, ఎక్కడికి వెళ్ళినామంటే ఎట్లేదు బావా, నేను ఎటు పోలేదు, ఇట్లా వనముల తిరగడానికి పోయినా, ఇట్లా చెట్లు ఈ వింతలు చూసుకుంటూ. ఇక అప్పుడు పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇట్లా ఎట్లా అంటే జలజాక్షయి వనమున వింతలు తిలకించగనే నేగిటిని, జలజాక్షయి వనమున వింతలు, ఇట్లా ఆ పాటలు బాగా అద్భుతంగా ఉంటాయి మేడం. నాన్న వాడతాడు చాలా అద్భుతం. రివర్స్ లో వాడగలుగుతారా? పాటలు కూడా ఎలాంటి పాట ఇచ్చినా కూడా రివర్స్ లో పాడతారు. ఒకసారి ఇది ఇప్పుడు మీరు పాడిన పాట పాడారు ఒకసారి. క్షజల జయి నమును మలుతవి లతగాంచగును నీతిగియే చలజ చయి నుమున మలుతవి. ఏదైనా సరే జానపదాలే గానీ సాంగ్స్ అంటే మూవీ సాంగ్సే గానీ ఇప్పుడు ఇవి నాటకాల అవే కదా ఆ సాంగ్సే అప్పుడు అప్పట్లో వేసేవాళ్ళు. చాలా హార్డ్ వర్క్ తో కూడుకుంది. అంటే జరిగింది వాళ్ళు చేసేవాళ్ళు ఇక్కడ కదా, నాటకాలు వేసేవాళ్ళు. బాగుంటది అప్పట్లో. మస్తు అనిపించేది మేడం నాటకాలు, ఆ సందర్భాలు. ఇట్లా ఇక అర్జునుడు అల్లిరాన్ని బాగా ప్రేమించి అదే భ్రమలా ఉండేటోడు అన్నట్టు. ఇక కృష్ణుడు ఒకసారి అర్జునుడిని దాహం అవుతుంది నీళ్లు తీసుకురావా అంటే కూడా బావి దగ్గరికి పోయేసరికి ఆ బావిలో కృష్ణుడు అల్లిరాని స్వరూపాన్ని కనిపించేటట్టు చేసేది కృష్ణుడు. ఈ అర్జునుడు ఏం చేసినా కూడా మొత్తం చూసేది. ఇంకా ఈయన ఏం చేస్తుండని కూడా చూసేది. ఆ బావి నీళ్ళల్లో కూడా అల్లిరాని స్వరూపాన్ని ఇట్లా కనిపించేటట్టు చేసేది. చేసిన తర్వాత చూసేది అర్జునుడు చూసి అల్లిరాని అల్లి 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 అని అంటాడు. అన్న తర్వాత మళ్ళా కృష్ణుడు మాయం చేసేది. ఆ స్వరూపాన్ని మాయం చేసిన తర్వాత మళ్ళా అక్కడ ఒక పాట ఇక కనిపించి మాయమయ్యేసరికి ఎంత లోపల మాయ మాయే నాకు ఏమో తెలియదు మోసమాయే, ఇంతి మదనుడి చేతి బంతి రత్నంబులు, ఇంతి మదనుడి చేతి బంతి రత్నంబులు, ఆశలన్నీ వ్యర్థమాయే, నా దోషమేమో తెలియదాయే. ఇట్లా చాలా అద్భుతంగా ఉండేది. బాగుంది అంటే అప్పటి కూడా బాగుంది. ఇప్పుడు ఒకవేళ మీకు మూవీలో అవకాశం వస్తే వెళ్తారా? మూవీస్ లో సాంగ్స్ పాడాలి, ఒక సాంగ్ ఇచ్చారు, మీరు దీనికి విధంగా అనుగుణంగా పాడాలి అంటే వెళ్తారా? వెళ్తాం మేడం. అప్పటి నుంచి అవకాశాలు వచ్చినాయి మేడం. స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేసిన అవకాశాలు వచ్చినాయి. కానీ కొద్దిగా ఇంటికాడనే బాగా పరిస్థితులు, కొన్ని బాకీలు అప్పులు బాగా అయినాయి మేడం. ఇక చిన్నప్పటి నుంచి అమ్మకు కీళ్ళ నొప్పులు, ఎక్కువ హాస్పిటల్ కు వెళ్ళేది, బాగా ఖర్చులు. ఇక ఒక్కనే కాబట్టి అటు ఇటు పొలంకి వెళ్ళి చూసుకున్నాడు, అమ్మ నాన్న చూసుకుంటాడు, అన్ని మొత్తం బరువు బాధ్యతలు మీద పడి నేను అటువైపు అడుగులు వేయలేదు. ఫోన్స్ అవకాశాలు వచ్చినా కూడా వెళ్ళలేదు మేడం. ఇప్పుడైతే ఇక ఎంత ప్రయత్నమైనా చేస్తా, ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఒక గొప్ప స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మూవీ సాంగ్సే కాకుండా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఏమున్నాయంటే ఫోక్ సాంగ్స్. ఎవ్వరు కూడా ఇక్కడ కూడా అవే పాటలు వినిపిస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి ఏమీ అవకాశాలు రాలేవా మీకు? అవకాశాలు వచ్చినాయి మేడం. ఫోక్ ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వచ్చినాయి. ఫోన్లు చేసిర్రు, కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసిన, కొన్ని వెళ్ళలేకపోయినా. అంటే ఓన్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఎక్కడికి వెళ్ళలేకపోయారు, స్టక్ అయిపోయారు. కొన్ని ప్రోగ్రామ్స్ కి అయితే వెళ్ళిన, షోస్ కి. సో ఇప్పుడు చాలా రకాల ఫోక్ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి కొన్ని పాటలు మా కోసం వినిపించండి. ఓకే మేడం, తప్పకుండా. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాట ఇది
తెల్లజీరే ఆ పాట. తెల్లజీరే తెల్లరైకే తెలుగొల్ల పిల్ల ఏడికే పోతావు మొగుడొచ్చేటల్లా ఏడికే పోతావు ఏడికన్నా నేను పోతా నీకేలా పొరడో ఏమునొల్ల పూల దండ ఎత్తుకపోయే ఊరో ఏమునొల్ల పూల దండ చిన్న చిన్న సెట్లల్ల సీకట్ల కాడ ఏడికే పోతావు మొగుడొచ్చేటల్లా ఏడికే పోతావు పోరి బొందరి కాడి ఆఫీసు కాడి దుబాయ్లని పోటు దులిపి తిత్తరు రో దుబాయ్లని పోటు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇది. ఇది రివర్స్ లో లతరాజు లతకరై లగను తెలాపి కీడియవు తాపు చెడగుమలాట కీడియవు తాపో నకడియే నూనె తావో లాకే నీ డరపోలనము ఏడందలాపు కత్తు ఎరోగుయ పోలనము ఏడందలాపు నసి నసిట్లట్లాసే లాకాసి ఢోకా కీడియవు తాపు చెడగుమలాట కీడియవు తాపు రీబోరి దమడిక సూపియ డోకా లై బాదుటు పోని పిలుదురొత్తా లై బాదుటు పోని. సూపర్ అండి. ఏది ఇచ్చినా కూడా చిట్టుకున్న టైం లేదు ఏం లేదు టైం పెట్టుకోరు ఇక చెప్పేస్తూనే ఉంటారు పాడుతూనే ఉంటారు కదా. మీరంటే తెలిసిపోతుంది కదా ఈ రకంగా పాట. ఒక్కొక్క పదము చూస్తూ ఉండాలి మేడం, బాగా గమనించాలి గమనించాలి. ఒక లైన్ చూస్తున్నామని అంటే ఒక అటు నుంచి ఇటు ఒక స్క్రోలింగ్ లాగా పదాన్ని రివర్స్ లో చూస్తూ మొత్తం మైండ్ పవర్ అంతా పదాల పైన అక్షరాల పైన పెట్టి ఇట్లా చూస్తూ పాడగలగాలి మేడం. అదే స్పీడ్ లో పాడగలగాలి, అంటే స్పీడ్ లో వాడాలి. మంచి గాత్రం కూడా మంచిగా ఉంది. ఏమన్నా అంటే కేర్ తీసుకుంటారా గాత్రం బాగుండాలని చెప్పేసి ఏమన్నా హోమ్ రెమెడీస్ ఏమన్నా తీసుకుంటారా? ఏం తీసుకోలేదు మేడం, ఏం తీసుకోవాలి. ఎక్కువ నేను ఇట్లా చల్లటి పదార్థాలు గానీ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగను. గాత్రం కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. థ్యాంక్ యూ మేడం. చాలా అవకాశాలు కూడా రావాలి. అదే ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక ఇంటికెళ్ళి పొలంకెళ్ళి వ్యవసాయం పని వ్యవసాయం మేడం. పొలంకెళ్ళి పొలం పనులు చూసుకుంటూ ఇంటికెళ్ళి పిల్లల్ని భార్య పిల్లల్ని చూసుకుంటారు. పిల్లలు కొడుకు బిడ్డ ట్విన్స్. ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు 7th మేడం, 7th క్లాస్. సో మొత్తానికైతే కుటుంబాన్ని చూసుకుంటూ ఈ సాంగ్స్ రివర్స్ పాటలు పాడుతున్నారు. ఒకవేళ అవకాశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు వద్దు అనకుండా. ముఖ్యంగా జనాలని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని ఆనందించాలి, వాళ్ళ ఆనందం మీరు చూడాలనుకుంటున్నారు. అవును మేడం, మీ వల్ల ఎక్కువ. ఇప్పుడు అయితే నేను ప్రజెంట్ సున్నితమైన మనస్తత్వం మేడం. అందరి బాధలు అర్థం చేసుకుంటా, వాళ్ళ బాధను కూడా నా బాధ అనుకొని నేను ఫీల్ అయ్యి అందరికి ఎవరికి కూడా ఏ చీమకు కూడా హాని తలపెట్టకుండా ఉండేటటువంటి మనస్తత్వం మేడం. ఇక ఈ ప్రతిభనేమో చిన్నప్పటి మండితనంలో నుంచి పుట్టుకొచ్చింది, కానీ ఇప్పుడు సున్నితమైన మనస్తత్వం మేడం. అందరికి మంచిగా మాట్లాడుకుంటూ గౌరవంగా మాట్లాడుతూ మంచిగా ఉంటాను మేడం అందరితో. ఓకే. సో లాస్ట్ మా బల్గం టీవీ ప్రేక్షకుల కోసం కొన్ని పాటలు వినిపించండి, అది కూడా రివర్స్ లో. మీరు ఏమేమి పాటలు వాడిర్రు, ఇప్పటి వరకు ఎన్ని పాటలు వాడిర్రు, సో ఒక్కసారి మా కోసం వినిపించండి. నీ మెడలో నా మెడలో నిమ్మలదండ ఆ పాట రివర్స్. లోడమెని లోడమెనా లమ్మని డాందా మని లమ్మని డాందా రేయతు మెనా బోవెనకు డాకోలుగో లోడమెని లోడమెనా లమ్మని డాందా మని లమ్మని డాందా రేయతు మెనా బోవెనకు డాకోలుగో లూతోలు పూడచితే టాయాలుల్లా పితిచే డీకోలు జుంపుతిచే తాకోలుట్టా బచితే రేగో లాతుపోవేను ఊగట వరే ఎవెరాపు చీపాడాంకు మేనబో మాషా పోలే జగవుగా లేటలా మాసామై లోడమెని లోడమెనా లమ్మని డాందా మని లమ్మని డాందా రేయాతు మెనా బోవేనకు డాకోలుగో. ఇప్పుడు మనకి చాలా మంది సింగర్స్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా గద్దరన్న గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మోస్ట్ స్పెషల్ పర్సన్, చాలా మంచి మంచి సాంగ్స్ అందరి మనసులో గెలుచుకున్న వ్యక్తి కాబట్టి ఒక్కసారి, ఎందుకంటే మీరు కూడా సింగరే, చాలా చూసి ఉంటారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా కాబట్టి ఒక్కసారి గద్దరన్న గురించి చెప్పరా? గద్దరన్న అంటే బాగా ఇష్టం మేడం. గద్దరన్న పాటలు కూడా చిన్నప్పటి నుంచి వింటాను మేడం. ఇక చాలా ఇష్టం గద్దరన్న అంటే. ఆయన పాటలు కూడా నేను ఇన్స్పైర్ అయ్యి పాడేది చాలా బాగుంటాయి మేడం. గద్దరన్న ఫోక్ ఇండస్ట్రీ మధుప్రియ, ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నారు. సో అందులో మీకు ఎవరంటే ఇష్టం? అంటే ఎక్కువ ఎవరి సాంగ్స్ చూస్తుంటారు మీరు? ఎవరి సాంగ్స్ అంటే అందరి గాయకుల సాంగ్స్ వింటాను మేడం. గద్దరన్న సాంగ్స్ గాని, మధుప్రియ, విమలక్క, పూరి సోమన్న. విమలక్క అంటే గుర్తుకొచ్చింది, ఒక్కసారి విమలక్క పాట కూడా వినిపించారా? ఓకే మేడం. సినుకు సినుకు కలిసిన నేలన చిత్రమైన వాసన, ఇది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, ఇది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెళ్ళ వాసన, మట్టి పెళ్ళ వాసన. ఇది రివర్స్ లో వాడతారా?
పాడతాను. పాడండి, ఎందుకంటే నేను ఇప్పుడే ఇచ్చిన ఈ మాట. ఓకే. కునిసి కునిసి నసిలి కలావే నా మైత్ర వినాసవా దిగిలల్లే మదంగా నువ్వా దాకా టీమలా పెనాసవా టీమలా పెనాసవా. ఏది ఇచ్చినా పాడుతున్నారంటే అసలు మీకు ఇక ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఏది ఇచ్చినా పాడగలుగుతారు. అదే చిన్నప్పటి నుంచే పాడేది మేడం. ఇట్లా పదాలు ఒక్కొక్కటి ఇట్లా తిన్నరా అంటే రన్నతి, ఎక్కడికి వెళ్తున్నారంటే కిడికాయ రుణాలతువే, పెళ్లికి వెళ్ళి బిర్యానీ తిన్నాను, కిల్లిపెలి ఇవే నిర్యాభినున్నాతి, రావోయి చందమామ ఈ ఓర మామ దాంచా. నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడేది, ఇక వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు గట్లా గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు అని ఒక్కొక్కరు కోపానికి వచ్చేది. ఒక్కొక్కరేమో చాలా బాగుంది ఇట్లా మాట్లాడిన కొద్దీ వాళ్ళకి ఏంటంటే ఏంటిది కొత్తగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకా మళ్ళీ మళ్ళీ అట్లా మాట్లాడమని వాళ్ళు అన్నారు కదా ఇందాక, వాళ్ళని నవ్వించాలని చెప్పేసి ఆ రకంగా మళ్ళీ మాట్లాడమని వాళ్ళు కావచ్చు కదా. అవును మేడం. చాలా మంది మా విలేజ్ లో ఎక్కువ శాతం మాట్లాడించుకునేది. ఎందుకనంటే ఈ పదాలు అనేటివి ఫన్నీగా దొరుకుతుంటాయి. ప్రతి పదం మనము ఇక కొద్దిగా ఫీల్ అయ్యి చెప్తా ఉంటే, నవ్వించాలని కొద్దిగా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి చెప్తా ఉంటే బాగా నవ్వు వస్తూ ఉంటది మేడం. అట్లా వాళ్ళు బాగా నవ్వేది, ఎక్కువ పదే పదే నన్ను అడిగి మాట్లాడించుకునేది. ఇప్పుడు మీరు ఏ సాంగ్ ఇచ్చినా అలాగే మాటలు ఇచ్చినా కూడా నేను రివర్స్ లా అన్నారు కదా. ఇప్పుడు మనకి కోపం అంటున్నా, కోపాన్ని కొంతమంది మీద కోపం ఉంటది, వాళ్ళని డైరెక్ట్ మనం తిట్టలేం, ఈ రకంగా తిట్టచ్చు కదా. పగ తీర్చుకున్నారు ఎవరిపైన? ఎవరిపైన చేయలేదు మేడం. ఇక అట్లా అంటే చేసేటోనే గానీ ఇట్లా ఇక కొద్దిగా గౌరవించడం ఎక్కువ. ఎవరినైతే తిట్టలేదు. కొంతమంది అలాగే చేస్తారు, రివర్స్ లాగా తిడతా డైరెక్ట్ తిట్టచ్చు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఏం తిడుతున్నావు ఏంటి అని కూడా అంటారు కదా. అట్లా కూడా తిట్టచ్చు మేడం. ఇట్లా కోపానికి వచ్చి కూడా నువ్వు నేతో నాటు పెద్ద నీ తీగంస తాసు నువ్వు నీ తేనో కూకోటూపే అట్లా అనుకుంటూ కోపానికి వచ్చి మాట్లాడచ్చు. వాళ్ళకి అర్థం కాదు, అసలు అర్థం కాదు. ఏదో అంటున్నాను ఎట్లా మాట్లాడతాడు కదా, మాట్లాడతాడు కదా, అదే కావచ్చు అని అనుకునే వాళ్ళు కదా. అనుకుంటారు, అలాగే అనుకుంటారు. యాక్చువల్లీ ఎందుకు నేనే అనుకుంటా మాట్లాడుతున్నట్టు ఉన్నాడు అని, అర్థం కాదు కదా. సో అప్పుడు మీకు ఏమనిపించేది అట్లా ఉన్నప్పుడు? ఏమనిపించేది? ఏమనిపించపో మేడం, అదే మాట్లాడదు వాళ్ళు ఇక నవ్వుకుంటూ ఇంకా నన్ను ఇంకా మాట్లాడు అని అడిగేటోళ్ళు మేడం. అడిగిన కొద్దిగా నేను ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటూ వాళ్ళని నవ్వించుకుంటూ ఇంకా ఎక్కువ మాట్లాడేటోళ్ళు మేడం. ఓకే, సూపర్. ఇప్పుడు మీకు ఇద్దరు ట్విన్స్ అన్నారు కాబట్టి మీ పిల్లలకి ఏమైనా నేర్పిస్తారా? అంటే వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా? డాడీ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఏంటి, మాకు కొంచెం నేర్పిస్తావా అంటే నేర్పిస్తారా? నేర్పిస్తాం. నేర్పించమని అడిగితే నేర్పిస్తా, కానీ ఇక వాళ్ళు మా పిల్లలు అడుగుతారు, నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు నాన్న, అది ఎట్లా సాధ్యమైంది, అసలు ఇట్లా పదాలు మేము మా పేరునే రివర్స్ లో అనాలంటే మేము కొద్దిగా సేపు ఆలోచించి మాకు అనస్తలేదు, పాటలు ఎట్లా పాడుతున్నావు నాన్న అని వాళ్ళు అడుగుతారు. ఇట్లా చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేసిన నాన్న, సాధన చేసిన, నాకు బాగా ఇంట్రెస్ట్, ఇక అట్లా చేస్తున్నా అని వాళ్ళతో చెప్పేది. ఓకే, సూపర్ అండి నిజంగా. సో ఇప్పటి వరకు మనము ఫోక్ సాంగ్స్ అలాగే మూవీ సాంగ్స్ కూడా మీరు పాడారు, అలాగే రివర్స్ లో కూడా పాడారు కదా. ఇప్పుడు ఒక్కసారి భక్తి సాంగ్స్ ఒకసారి పాడగలుగుతారా రివర్స్ లో? అమ్మ పాడేది మేడం పాటలు. ఒకసారి అమ్మ వినాయకుని దగ్గర మంగళారతి పాట పాడింది, ఆ పాట పాడి. సత్యనారాయణ స్వామికి జయ జయ, నిత్య మంగళము నీకు నారాయణ, నిత్య మంగళము నీకు నారాయణ, కోరిన వారికి కొడుకులనిస్తీవంటే కొబ్బరి పండ్ల శావా నీకు నారాయణ, కొబ్బరి పండ్ల శావా నీకు నారాయణ, అడిగిన వారికి అడివిల్లనిస్తీవంటే అరటి పండ్ల శావా నీకు నారాయణ, అరటి పండ్ల శావా నీకు నారాయణ, సత్యనారాయణ స్వామికి జయ జయ, నిత్య మంగళము నీకు నారాయణ. ఓకే, దీన్ని ఇప్పుడు రివర్స్ లో పాడండి. ఓకే మేడం. తేసనాయారణ కిమి స్వయ జయ జయ, తేని మూలాంగ మా కోని నాయారణ, తేని మూలాంగ మా కోని నారాయణ, నారికో కీరివా నుకొకుడు కోస్తి వాటేని, రిబ్బకొట్ల పాశ్వాస కోని నారాయణ, రిబ్బకొట్ల పాశవా కోని నాయారణ, నగిడియ కీరివా
लिविडी अटे मस्तानी टिराडली पाशावा कोणी नायाराना टिराडला पावाशा कोणी नायाराना. అమ్మో, ఏది ఇచ్చినా వాడేస్తున్నారు ఏంటంటే నిజంగా ఎంత కష్టం ఆ పాట రివర్స్ లో పాడడం. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే భక్తి పాటలు పాడడం ఒక ఎత్తు, చాలా కష్టం ఉంటుంది. ఏది ఇచ్చినా కూడా మీరు టకాటక్ పాడేస్తున్నారు. ఇది రాదు అది లేదు అనకుండా పాడేస్తున్నారు. సూపర్ గ్రేట్ అని నిజంగా నిజంగా. సో నరేష్ గారు, మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని, అలాగే మంచి మంచి పాటలు పాడాలి, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి, అందరినీ ఆనందపరచాలని చెప్పేసి మా బలగం టీవీ ఛానల్ తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, నరేష్ గారు తన పాటలు అలాగే సింగర్ గా ప్రస్థానం కొనసాగించారు. అలాగే రివర్స్ లో కూడా చాలా పాటలు పాడారు, ఎంతో మందిని అలరించారు తన గాత్రంతో. సో తను కూడా మంచి స్థాయికి ఎదగాలని మన బలగం టీవీ ఛానల్ తరఫున మనం కూడా కోరుకుందాం. అంతేకాదు ముఖ్యంగా మీకోసం కూడా, సో ఎవరెవరో ఎక్కడెక్కడ ఉంటారు, ఒక వేదిక కూడా దొరకదు, మన బలగం టీవీ ఛానల్ మన వేదిక. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన బలగం టీవీ ఛానల్ ని కాంటాక్ట్ కావచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎలాంటి కంటెంట్ ఉన్నా, ఎలాంటి టాలెంట్ మీలో ఉన్నా కూడా మన బలగం టీవీ ఛానల్ ని కాంటాక్ట్ కాండి. సో చూసారు కదండి, నరేష్ ఒక మంచి గాయకుడు, అలాగే గాత్రంతో కూడా తను చాలా మందిని అలరించాడు. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకొద్దాము. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి. చూస్తూనే ఉండండి బలగం టీవీ. నమస్తే.